శ్రీ గోదాదేవి ప్రసాదించిన తిరుప్పావై 25వ శ్లోకాన్ని ఈరోజు అనుసంధానం చేద్దాం. ఈరోజు గోపికలంతా ఆ కృష్ణ పరమాత్మను తమకు కావలసిన వ్రత సాధనాన్ని ఇవ్వమని అడుగుతున్నారు. పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేద్దాం. ఓరొత్తు మగనాయ్ పిరందు ఓరిరవిల్ ஒருத்தி மகனாய் வழித்தி வளர தருக்கிலானாகித்தான் திங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயத்தில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமுன் சேவகமுன் யாம் பாடி ஒருத்தமும் தீர்ந்து மகிழ்ந்தேல் ஒரும்பாவாய். ఆండాళు దివ్య తిరువళిగళే శరణం. ఈ శ్లోకంలో ఉన్నటువంటి తమిళ పదాలకు కొన్ని అర్థాలను మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఒరుత్తి ఒక ఆమెకు, దేవకి మగనాయ్ బిడ్డడై, పిరందు జన్మించి, ఓరిరవిల్ ఒకే రాత్రిలో, ఒరుత్తి వేరొక ఆమెకు యశోదకు మగనాయ్ బిడ్డడై, ఒళిత్తు దాగి, వళరా పెరుగుచుండగా, తాను తరికిల్లాన్ ఆగి సహింపలేనివాడు అయి, తీంగు కీడు నినైంద తలంచిన, కంజన్ కంసుడి యొక్క, కరుత్తై అభిప్రాయమును, పిళైపిత్తు తలక్రిందులు చేసి, వయత్తిల్ ఆ కంసుడి గర్భమున, నెరుప్పు ఎన్న నిప్పువలే, నిండ్రా ఉన్న నెడుమాలే ఆశ్రిత వ్యామోహము కలవాడా, ఉన్నై నిన్ను అరుత్తిత్తు అర్థించి వందోం వచ్చినాము. తిరుత్తక్క లక్ష్మీదేవికి తగిన, శెల్వమున్ ఐశ్వర్యమును, సేవకమున్ వీరచరిత్రమును, యాం మేము పాడి గానము చేసి, వరుత్తముం శ్రమము, తీరిందు తీరి, మగిలిందు ఆనందించుచున్నాము. భగవానుడే తనకు కుమారుడుగా కావాలనని కోరి, శంఖ చక్ర గదాధరుడు అగు భగవానునే కుమారునిగా పొందగలిగిన సాటిలేని దేవకీదేవికి కుమారుడవై జన్మించి, శ్రీకృష్ణుని లీలను పరిపూర్ణముగా అనుభవించి, కట్టను కొట్టను భగవానుని వశమర్చుకొనిన అద్వితీయ వైభవము గల యశోదకు, ఆ రాత్రియే కుమారుడవై దాగి పెరిగినవాడా, అట్లు పెరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలననే దుష్టభావముతో నున్న కంసుని అభిప్రాయమును వ్యర్థము చేసి, వాని కడుపులో చిచ్చువై, నిన్ను చంపవలనని తలంచిన వానిని నీవే చంపిన ఆశ్రిత వ్యామోహము కలవాడా, నిన్నే కోరి వచ్చిన వారము, పర అను వాద్యమునిచిన ఇమ్ము. సాక్షాత్తు లక్ష్మియే పొందవలెనని కోరదగినని ఐశ్వర్యమును, నీ వీరచరిత్రమును కీర్తించి శ్రమను వీడి ఆనందించుచున్నాము అని ఈ పాశురమున గోపికలు శ్రీకృష్ణ భగవానుని తమకు వ్రతాచరణమునకు కావలసిన పరై అనేటువంటి వాద్యాన్ని ఇవ్వమని కోరుతున్నారు. అలా కోరుతూ వారు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మరహస్యాన్ని, ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఏ పనులు చేసింది, కంసుడు పంపినటువంటి రాక్షసులను ఏ విధంగా చంపింది, తర్వాత కంసుడికి నిద్ర పట్టకుండా చేసి అతన్ని ఏ విధంగా సంహరించింది, ఈ చరిత్ర అంతా కూడా అతని యొక్క గొప్పతనాన్ని, వీరత్వాన్ని తెలియచేస్తూ, అలాంటి సాక్షాత్తు విష్ణుమూర్తివైన నీవు మా ఈ ధనుర్మాస వ్రతాన్ని పరిపూర్ణం చేయడం కోసం పర అనువాద్యమును మాకు ఇవ్వమని ఆ గోపికలంతా కూడా శ్రీకృష్ణుని ఈరోజు ఈ పాశురంలో ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనను విని శ్రీకృష్ణుడు వారికి పర అనే వాద్యాన్ని ఇచ్చాడా లేదా అనే విషయాన్ని మనం 26వ పాశురంలో అనుసంధానం చేద్దాం. మరొక్కసారి పాశురాన్ని అనుసంధానం చేద్దాం.
ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து ஒளிரா தரிக்கிலானாகி தான் திங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயத்தில் நெருப்பென்ன நின்ற நெடுமாலே யுன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமுன் சேவகமுன் யாம் பாடி வருத்தமும் தீர்ந்து மகிழ்ந்தேல் ஒரும்பாவாய். ஆண்டாள் திவ்ய திருவொழிகளே சரணம். సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ సూక్తి ఛానల్. శుభం భూయాత్. సమస్త సన్మంగళాని భవంతు.